అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. సూపర్ టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఈ విధంగా ట్రై చేస్తే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు 1 కప్ రవ్వ, 1 కప్ చక్కెర, అరకప్పు తురిమిన కొబ్బరి అండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినవి వేసుకోండి. నేను కాజు, బాదం, కిస్మిస్ వేసానండి. తర్వాత 1/2 కప్ వరకు నెయ్యి తీసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తగినంత పాలు కూడా వేసుకోవాలండి. అరకప్పు పాలు అయితే సరిపోతాయండి. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. తర్వాత డ్రై నట్స్ వేసుకోవాలి. ఇవి మీడియం మంట మీద వేయించుకోవాలండి. అస్సలు మంట పెంచకుండా వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా హీట్ తగ్గించి వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్ రవ్వ వేసానండి. ఈ రవ్వ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి నెయ్యిలో ఈ విధంగా రవ్వ వేయించడం వల్ల. తర్వాత అరకప్పు కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, అందువల్ల ఎండు కొబ్బరి వేసానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అయితే రవ్వ బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొబ్బరి వేసుకోవాలి. తర్వాత 2-3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని వీటిని మంచి అరోమా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన లేకుండా బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ షుగర్ వేస్తున్నానండి. 1 కప్ బొంబాయి రవ్వకు 1 కప్ షుగర్ సరిపోతుందండి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలండి. కంప్లీట్గా కూల్ డౌన్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇది చల్లారనివ్వాలండి. ఈ రవ్వ లడ్డు అనేది ఎవరైనా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఇంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి. తర్వాత యాలకుల పొడి వేస్తున్నానండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఈ విధంగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. 1 కప్ రవ్వకు 1/2 కప్పు పాలు అయితే సరిపోతాయండి. ఈ పాలను వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. దీనిపైన మూత పెట్టి ఒక అరగంట వరకు దీన్ని పక్కన పెట్టేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఉండలాగా చుట్టేసుకోవాలి. అంతేనండి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయొచ్చండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉండే రవ్వ లడ్డు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి. ఈ విధంగా చేసి పెడితే అందరూ మెచ్చుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.